వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నగర శివార్లలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. కాస్త వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్న గోడౌన్లో విస్తరించాయి. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ఓ కానిస్టేబుల్తో సహా మరో 4గురికి గాయాలయ్యాయి. మొత్తం 22 ఫైర్ ఇంజన్ల సిబ్బందితో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. గురువారం రాత్రి వరకు 7 మృతదేహాలను గుర్తించగా మరో 4 మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా మారిందంటూ అధికారులు చెబుతున్నారు. అలీపూర్లోని దయాల్పూర్ మార్కెట్ ఏరియాలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.